వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హీ సస్పెక్టెడ్ ఆఫ్ మిస్యూజింగ్ ₹150 crore ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఎక్విప్మెంట్. అచ్చెన్నాయుడు గురించి వచ్చిన న్యూస్ గురించి చూద్దాం. హీ సస్పెక్టెడ్, అతను అనుమానింపబడ్డాడు. దేనికి? ఆఫ్ మిస్యూజింగ్. యూజింగ్ అంటే వినియోగించడం, మిస్యూజింగ్ అంటే దానికి ఆపోజిట్, దుర్వినియోగించినందుకు. ఏం దుర్వినియోగించాడో చూడాలంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అనే వర్డ్ మీనింగ్ మీకు బాగా తెలిసి ఉండాలి. ప్రొక్యూర్మెంట్ మీనింగ్ ఏంటో చూద్దాం. ద యాక్షన్ ఆఫ్ అబ్టైనింగ్ సంథింగ్. మీకు బాగా అర్థం అవ్వాలంటే కింద ఒక సెంటెన్స్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్ ఆర్ పర్చేసింగ్ సంథింగ్ అంటే సేకరించడం. ఆ సేకరించడం కూడా దేనికోసం అంటే మళ్ళీ వాటిని సరఫరా చేయడం కోసం, అమ్మడం అనొచ్చు. మీకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ అండ్ సప్లైస్. దీని తెలుగు మీనింగ్ ఏంటంటే సామాగ్రి సేకరణ మరియు సరఫరాకు అతను బాధ్యత వహించాడు. హీ వాజ్ రెస్పాన్సిబుల్. ఇలా సేకరించడం, మళ్ళీ వాటిని సరఫరా చేయడం ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అదేంటంటే మనకి ఏదైతే ఇప్పుడు కొరతగా ఉందో, ఏ సామాగ్రి అయితే మనకి ఇప్పుడు కరువుగా కొరతగా ఉందో వాటిని వాళ్ళు సేకరిస్తారు. సేకరించి ఇంట్లో పెట్టుకోరు, మళ్ళీ వాటిని అమ్ముతారు. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. అది ఈ ప్రాసెస్. ఇప్పుడు మీకు ఈ సెంటెన్స్ బాగా అర్థమవుతుంది. అతను దుర్వినియోగం చేసినందుకు అనుమానించబడ్డాడు. ఏం దుర్వినియోగం చేశాడు? ఇక్కడ మీకు చెప్పాను కదా ప్రొక్యూర్మెంట్ మీనింగ్. ఇక్కడ ఏం చేశాడు అతను? ఏం సేకరించాడు అంటే మెడిసిన్స్, మందులు అండ్ ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన సామాగ్రి. ఎక్విప్మెంట్ అంటే సామాగ్రి. అవన్నీ కూడా సేకరించడంలో అతను అనుమానించబడ్డాడు. వాటి విలువ ఎంత ఉంటుందంట? 150 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. వాటికి సంబంధించి అతను అనుమానించబడ్డాడు. మనం చూస్తున్న ఈ పారాగ్రాఫ్లో మధ్యలో ఎక్కడ కూడా ఫుల్ స్టాప్స్ లేవు, కాబట్టి ఇదంతా ఒకే సెంటెన్స్. ముందు ఇందులో ఉన్న హార్డ్ వర్డ్స్ తెలుసుకొని తర్వాత ఓవరాల్ మీనింగ్ తెలుసుకుందాం. ఫార్మర్ మినిస్టర్. ఫార్మర్ అంటే మాజీ అనే మీనింగ్ వస్తుంది. ఫార్మర్ అంటే రైతు, FARMER. ఫార్మర్ అంటే రైతు, ఫార్మర్ అంటే మాజీ. ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ టీడీపీ సీనియర్ లీడర్ కె అచ్చెన్నాయుడు. ఇతను ఎవరంట? అచ్చెన్నాయుడు అనే అతను టీడీపీ సీనియర్ లీడర్, అలాగే లేబర్ మినిస్టర్ అంటే మాజీ మంత్రి ఇతను. హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ టు కస్టడీ బై యాంటీ కరప్షన్ బ్యూరో స్లూత్స్. ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఇలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ పోస్టెడ్ ద లెటర్స్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం. ద లెటర్స్ హ్యావ్ బీన్ పోస్టెడ్ బై మీ. ఇది ప్యాసివ్ వాయిస్. అలాగే ఇక్కడ చూడండి, దే. నేను అక్కడ సెంటెన్స్ని షార్ట్ చేయడం కోసం దే అని యూజ్ చేశాను. ఇక్కడ దే అంటే యాంటీ కరప్షన్ బ్యూరో స్లూత్స్. దే హ్యావ్ టేకెన్ అచ్చెన్నాయుడు ఇంటూ కస్టడీ. వారు అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకున్నారు. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం. హీ హ్యాస్ బీన్ టేకెన్ ఇంటూ కస్టడీ బై దెమ్. ఇక్కడ హ్యాస్ బీన్ ఎందుకు వచ్చిందంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ బీన్ వస్తుంది. ఇలా ఎప్పుడు వస్తుంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. ఇందులో ఉన్న స్లూత్స్ అనే పదానికి మీనింగ్ చూద్దాం. దాని ప్రొనౌన్సియేషన్ స్లూత్స్, SLEUTHS అంటే ఏ డిటెక్టివ్, ఇన్వెస్టిగేటర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ గ్రిల్. గ్రిల్ అంటే ఏంటంటే టు ఆస్క్ సంథింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే ఇంట్రాగేషన్ చేయడం అంటారు కదా, అలా. నెక్స్ట్ ఎలెజ్డ్. ఎలెజ్డ్ అంటే ఆరోపణ, ఆరోపణ. స్కామ్ అంటే కుంభకోణం, ఇలా మీనింగ్ వస్తుంది. ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ ESI హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని ఓవరాల్ మీనింగ్ అయితే ఇప్పుడు చూద్దాం. ACB మెంబర్స్, వీళ్ళు మాజీ మంత్రి మరియు టీడీపీ సీనియర్ లీడర్ అయిన అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దేని గురించి అంటే ఆయన్ని ఇంట్రాగేషన్ చేయడానికి, ఆయన్ని క్వశ్చన్స్ అడగడం కోసం. దేని గురించి? ఆయన మీద ఆరోపింపబడిన కుంభకోణం ఏదైతే ఉందో దాని గురించి. ఆయన మీద ఏం ఆరోపింపబడిందంటే
మెడిసిన్స్, మందులు మరియు మందులకు సంబంధించిన ఎక్విప్మెంట్, దీని గురించి కుంభకోణం గురించి ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని గురించి ఇంట్రాగేషన్ చేయడానికి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఏ హాస్పిటల్స్కి సంబంధించినవి అంటే ఇదంతా కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్, చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా, ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్కి సంబంధించిన కుంభకోణం. అదే ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉన్న మందులు మరియు ఎక్విప్మెంట్కి సంబంధించిన కుంభకోణం. ఇవన్నీ కూడా ఏ హాస్పిటల్స్, ఎక్కడున్న హాస్పిటల్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్కి సంబంధించి. మైగ్రెంట్స్, వలస కూలీలు, వీళ్ళు మహారాష్ట్రలో చిక్కుకున్నారని మనందరికీ తెలిసిన విషయమే. ఈ న్యూస్ ఏంటంటే, ఫ్లైట్ అరేంజ్డ్ బై అమితాబ్ బచ్చన్ క్యారింగ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ ముంబై ల్యాండ్స్ ఇన్ లక్నో. అమితాబ్ బచ్చన్ తన మంచి మనసును అయితే చాటుకున్నారు. ఆయన ఫ్లైట్ అరేంజ్ చేశారంట. ఎవరి కోసం? ఫ్లైట్ అరేంజ్డ్ బై అమితాబ్ బచ్చన్ క్యారింగ్ మైగ్రెంట్స్ని తీసుకురావడం కోసం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ముంబై ల్యాండ్స్, ముంబై నుంచి తీసుకురావడం కోసం అరేంజ్ చేశారు ఫ్లైట్. ఎక్కడ అంటే ఇన్ లక్నో ఎయిర్పోర్ట్లో అరేంజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ డేస్ ఆఫ్ ఫేసింగ్ అన్సర్టనిటీ ఇన్ ముంబై. అన్సర్టనిటీ అంటే ఏంటంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్సర్టైన్, ఒక డౌట్తో ఉన్నారు కదా ఈ వలస కూలీలందరూ కూడా. ఇక్కడి నుంచి మనం ఎలా వెళ్తామో అనే డౌట్తో, అనిశ్చితి, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత, చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ డేస్ ఆఫ్ ఫేసింగ్ అన్సర్టనిటీ ఇన్ ముంబైలో ఇలాంటి సందిగ్ధమైన పొజిషన్ని ఫేస్ చేసిన తర్వాత చాలా రోజులకి దేర్ వాజ్ ఎ సెన్స్ ఆఫ్ రిలీఫ్ అమాంగ్ ద 180 మైగ్రెంట్ వర్కర్స్. వీళ్ళ మధ్యన, అమాంగ్ అంటే మధ్యన అనే మీనింగ్. బిట్వీన్కి అమాంగ్కి తేడా ఏంటి అంటే, బిట్వీన్ అంటే 2 persons ఆర్ 2 things గురించి చెప్పేటప్పుడు బిట్వీన్ యూజ్ చేస్తాం. మోర్ దెన్ 2 ఉన్నప్పుడు అమాంగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ 180 మంది వలస కూలీలు మధ్యన రిలీఫ్ వచ్చింది అని చెప్పేటప్పుడు అమాంగ్ యూజ్ చేయాలి. దేర్ వాజ్ ఏ సెన్స్ ఆఫ్ రిలీఫ్, వాళ్ళ మధ్యన ఒక ఊరట కలిగింది, వాళ్ళలో ఒక రిలీఫ్ కలిగింది అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఫ్లైట్ అరేంజ్ చేయడం జరిగిందో అప్పుడే వాళ్ళలో ఒక రిలీఫ్ వచ్చింది. హూ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఇన్ లక్నో. ఇక్కడ హూ అరైవ్డ్ అంటే ఈ వలస కూలీలు ఎవరైతే ఈ లక్నో ఎయిర్పోర్ట్కి చేరుకున్నారో వాళ్ళలో ఒక రిలీఫ్ వచ్చింది అనేది దాని మీనింగ్. ఎప్పుడు? ఆన్ థర్స్డే మార్నింగ్ బై ఏ స్పెషల్ ఫ్లైట్ అరేంజ్డ్ బై మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. దీని మీనింగ్ ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం. చాలా రోజులు, ఆఫ్టర్ డేస్, కొన్ని రోజుల తర్వాత, అనిశ్చితంగా ఎన్నో డౌట్స్తో ఉన్న ఈ ముంబైలో ఉన్న వలస కూలీలకి ఒక రిలీఫ్ వచ్చింది, ఒక ఊరట కలిగింది. ఎందుకని? వాళ్ళకి ఫ్లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడం కోసం, ఆ ముంబై నుంచి తీసుకురావడం కోసం ఫ్లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే థర్స్డే మార్నింగ్, ఒక స్పెషల్ ఫ్లైట్. ఎవరు అరేంజ్ చేశారు అంటే అమితాబ్ బచ్చన్ గారు అరేంజ్ చేయడం జరిగింది. ఫేమస్ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి గారు ఉన్నారు కదా, ఆవిడ గురించి ఈ న్యూస్. ద ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ టాక్స్ అబౌట్ హర్ upcoming biopic that traces her journey from early teens to Sydney Olympics in 2000. ఆవిడ ఏం చెప్తున్నారు? ద ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్, ఈ వెయిట్ లిఫ్టర్ అయిన కరణం మల్లేశ్వరి గారు ఏం చెప్తున్నారు? టాక్స్ అబౌట్, మాట్లాడుతున్నారు. దేని గురించి? హర్ అప్కమింగ్ బయోపిక్, ఆవిడ గురించి రాబోతున్న బయోపిక్ గురించి. దట్ ట్రేసెస్ అంటే మీనింగ్ చూడండి అక్కడ, ఫైండ్ ఆర్ డిస్కవర్ బై ఇన్వెస్టిగేషన్, జాడను కనుక్కోవడం, ట్రేస్ చేయడం అంటారు చూడండి, అది. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. పోలీస్ ఆర్ ట్రయింగ్ టు ట్రేస్ ఎ థీఫ్ సీన్ ఇన్ ద ఏరియా. పోలీసులు దొంగను పట్టుకోవడానికి, దొంగ యొక్క జాడను కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలా ఈ రాబోతున్న బయోపిక్లో ఆమె యొక్క ఎర్లీ టీన్స్ నుంచి ద సిడ్నీ ఒలింపిక్స్ ఇన్ 2000, సిడ్నీ ఒలింపిక్స్ 2000 వరకు మధ్యన ఉన్న ప్రయాణం గురించి తెలుపుతుంది. అంటే ఎర్లీ టీన్స్ అంటే ఏంటంటే, టీనేజ్ అంటే ఏంటి? 12 years తర్వాత 13, 14, 15, 16, 17, 18, 19, 13 నుంచి 19 వరకు ఉన్న ఏజ్ని మనం టీనేజ్ అంటాం. ఇక్కడ ఎర్లీ టీనేజ్ అంటే ఏంటంటే, ఎర్లీ టీన్స్ అంటే ఏంటంటే 13, 14 ఇలా వస్తుంది. అంటే స్టార్ట్ అయిన కొత్తలో.
అప్పటి నుంచి ఎప్పటి వరకు సిడ్నీ ఒలింపిక్స్ 2000 వరకు ఉన్న ప్రయాణాన్ని గురించి తెలుపుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.